మన దేశంలో దేవుడు అన్న దైవం అన్న మనందరికీ ఏదో తెలియని ఫీలింగ్. ఈ విశ్వాన్ని ఒక తెలియని శక్తి నడిపిస్తోందని, ఆ శక్తి దేవుడని అంటారు. ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఒక్కొక్కరు మా దేవుడు ఈయన అని చెబుతున్నా ఆ దేవుళ్ళు చెప్పేది మాత్రం ఒకటే: ఒకరిని మోసం చేయకు, నీతిగా నిజాయితీగా బ్రతకమని. అది నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఇచ్చిన మాట తప్పొద్దు, ఆపదలో ఉన్నవారికి నీ చేతనైన సహాయం చేయమని. నాకు తెలిసి నేను విన్న పురాణాల గాథలు, ఇతిహాసాలు, పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఇదే. దేవుడంటే ఇంతే. కష్టపడకుండా ప్రయత్నించకుండా ఉంటే దేవుడు కూడా ఏం చేయలేడు. అయితే మన దేశంలో ఆలయాలను సందర్శించుకున్నప్పుడు, లేదా మనకు ఏదైనా మంచి జరిగితే, ఏదైనా మొక్కు ఉంటే పలానా కానుకలు సమర్పించుకుంటామని భక్తులు కోరుకోవడం, ఆ విధంగా కానుకలు సమర్పించడం మనం చూస్తూనే ఉంటాం. అలా మన దేశంలో భక్తులు ఎక్కువగా సందర్శించుకునే ఆలయాలు, ఆదాయం బాగా వచ్చే ఆలయాలు ఇవే. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, బొడ్డు యందు పద్మము కలిగి అనంతము లేని వాడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ మహావిష్ణు ఆలయం మన దేశంలో ఆదాయంలో మొదటి స్థానంలో ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలు తీరుస్తున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిరోజు 1,00,000కు పైగా భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ తలనీలాలు సమర్పించుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి కృప ఉంటుందని భక్తుల నమ్మకం. కుల, మత, ధనిక, పేద అనే భేదం లేకుండా సందర్శించుకునే సిరిడిలోని సిరిడి సాయిబాబా ఆలయం ఆదాయపరంగా 3వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం భక్తులు సమర్పించే కానుకల రూపంలో దాదాపు 300 కోట్ల వార్షిక ఆదాయం ఉంటుందట. మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో గల శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయం ప్రతిరోజు భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆదాయ పరంగా దేశంలో 4వ స్థానంలో ఈ ఆలయం ఉంది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ కు భక్తులు సమర్పించుకునే కానుకలతో ఆదాయం పరంగా టాప్ 5 లో ఉన్న ఆలయం. ఆ తర్వాతి స్థానాలలో తమిళనాడు రాష్ట్రంలో గల మదురై మీనాక్షి ఆలయం, ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం, జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి కట్రా ఆలయం, గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ టెంపుల్, ఉత్తరప్రదేశ్ వారణాసిలో గల కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఈ ఆలయాలు మన దేశంలో టాప్ 10 లో ఆదాయం పరంగా నిలిచిన రిచెస్ట్ టెంపుల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.